గైస్ ఎవరైనా ఒక 16,000 బడ్జెట్ లోపు ఒక మంచి మొబైల్ కోసం చూసినట్టయితే మనకి రీసెంట్ గా టెక్నో నుంచి అయితే మనకి టెక్నో పోవా కర్వ్ మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మనకి ఓవరాల్ గా ఈ మొబైల్ డిజైన్స్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉన్నాయన్నమాట. మనకి లుక్స్ పరంగా చూసుకుంటే మనకి ఇది 16,000 రూపాయల బడ్జెట్ లోపు వచ్చే మొబైల్ లాగా అయితే లేదు. మీకు మెయిన్లీ మీకు డిజైన్ అయితే మీకు చాలా బెటర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. మొబైల్ వచ్చేసరికి మీకు మొత్తం డిజైన్ పరంగా చూసుకుంటే మొత్తం ఫుల్ కర్వ్ అయితే ఉంటుంది. మొబైల్ వచ్చేసరికి మీకు డిస్ప్లే కూడా మీకు ఫుల్ కర్వ్ డిస్ప్లే 50 డిగ్రీస్ యాంగిల్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు డిజైన్ పరంగా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్ కూడా మీకు ఇది కర్వ్గా అయితే లభిస్తుంది అన్నమాట. మనకి ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ రేంజ్ లో 16,000 రూపాయల లోపు మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి ఈ మొబైల్ గురించి అయితే మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఈ ప్రైస్ కి ఈ మొబైల్ ని కొనొచ్చా అనేది కూడా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అనమాట ఈ వీడియో ద్వారా అయితే. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ ఇంక మెయిన్లీ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే లభిస్తుంది అన్నమాట. మనకి ఓవరాల్ గా మీకు మిడ్ రేంజ్ గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేది. మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 90 FPS లో కూడా మీకు గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు ఓవరాల్ గా మీకు ప్రాసెసర్ పరంగా మీకు ఈ బడ్జెట్ రేంజ్ లో మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే మనకి ఈ మొబైల్ అయితే తీసుకురావడం జరిగింది అన్నమాట. మనకి గేమింగ్ అయితే మీకు మిడ్ రేంజ్ లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఓవరాల్ గా ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. ఇంకా దాంతోపాటు మనకి ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ డిస్ప్లే కూడా మెయిన్ హైలైట్ చెప్పొచ్చు మనకి దీన్ని. ఎందుకంటే ఇది 50 డిగ్రీస్ యాంగిల్ కర్వ్ డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్ గా మీకు డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు ఫుల్ కర్వ్ అయితే ఉంటుంది. మొబైల్ వచ్చేసరికి మీకు డిజైన్ పరంగా చూసుకున్న మీకు కర్వ్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే కూడా కర్వ్ అయితే ఉంటుంది. మీకు ఈ బడ్జెట్ రేంజ్ లోనే మనకి వీళ్ళు 6.78 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే లభిస్తుంది. మీకు AMOLED స్క్రీన్ డిస్ప్లే మనకి 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ తో కూడిన డిస్ప్లే అనమాట. మనకి ఓవరాల్ గా మనకి డిస్ప్లే పరంగా చాలా మంచి డిస్ప్లే అయితే యూజ్ చేయడం జరిగింది ఈ మొబైల్ లో వచ్చేసరికి మీకు. బ్యాక్ సైడ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ అయితే లభిస్తుంది. మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్ అయితే మీకు 64 మెగాపిక్సెల్ మంచి సెన్సార్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది మీకు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్ గా మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే మీకు పర్ఫార్మెన్స్ అయితే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట మీకు ఈ బడ్జెట్ రేంజ్ లోనే మనకి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసరికి మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మీకు 5500 mAh ఆఫ్ ది బ్యాటరీ ఉన్నా కూడా మీకు 7.45 mm థిక్నెస్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. స్లిమ్ గా అయితే కనబడుతుంది. ఈ సెగ్మెంట్ లోనే వీళ్ళు స్లిమ్మెస్ట్ ఫోన్ అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మీకు చాలా స్లిమ్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. డిజైన్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి హైరస్ ఆడియో సర్టిఫికేషన్ కూడా అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఇది ఓవరాల్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం ఓవరాల్ గా మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మనకి ఇది 6GB 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు 16,000 రూపీస్ కి అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఫ్లిప్కార్ట్ ద్వారా మనకి తొందరలో సేల్ లోకి అయితే రాబోతుంది అన్నమాట. మనకి 16,000 రూపాయల లోపు మంచి మొబైల్ కోసం చూసినట్టయితే మాత్రం మీకు మెయిన్లీ డిజైన్ మీకు మెయిన్ అట్రాక్టివ్ కావాలనుకుంటే మాత్రం మీకు ఈ మొబైల్ అయితే పర్ఫెక్ట్ చాయిస్. డిజైన్ పరంగా చూసుకుంటే మీకు చాలా యూనిక్ అయితే ఉంటుంది. మీకు టోటల్ గా మీకు ఇది 3 కలర్ వేరియంట్స్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి ఈ ప్రైస్ రేంజ్ లో మీకు మంచి డిజైన్ ఉన్న మొబైల్ కావాలి, మీకు మిడ్ రేంజ్ లో గేమింగ్ ఆడుకోవాలనుకుంటే మాత్రం 16,000 రూపాయల లోపు అయితే మాత్రం మీకు చాలా మంచి మొబైల్ ఈ మొబైల్ వచ్చేసరికి మీకు తీసుకోదగ్గ మొబైల్ 16,000 రూపాయలకి అయితే మాత్రం. ఇది గైస్ ఓవరాల్ గా వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.